Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 Related Delhi Current Affairs మార్చి 15, 2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు. సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం మరియు దత్తత వంటి వ్యక్తిగత విషయాలను నియంత్రించే సాధారణ చట్టాలను అందించడం యూసీసీ లక్ష్యం. 2. యూసీసీ అనేది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పొందుపరచబడిన ఒక నిబంధన. 3. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏకరూప పౌర నియమావళి ఒకే విధంగా అమలు చేయబడింది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. 3 ప్రకటనలు సరైనవి, 2. 3 ప్రకటనలు తప్పు, 3 ప్రకటన 1 మాత్రమే సరైనది, 4. 1 మరియు 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. జవాబు 3. వివరణ: స్టేట్మెంట్ 1 సరైనది. పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం మరియు దత్తత వంటి వ్యక్తిగత విషయాలను నియంత్రించే సాధారణ చట్టాలను అందించడం యూసీసీ లక్ష్యం. స్టేట్మెంట్ 2 తప్పు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పొందుపరచబడిన ఒక నిబంధన కాదు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డిపిఎస్పి ఆర్టికల్ 44 లో పొందుపరచబడినది. స్టేట్మెంట్ 3 తప్పు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏకరూప పౌర నియమావళి అమలు చేయబడలేదు. భారత రాష్ట్రాల్లో గోవా మినహా ఏ రాష్ట్రమూ ని స్వీకరించలేదు. యూసీసీ యొక్క సంస్కరణ గోవాలో ఉంది. ఇది 1867 పోర్చుగీస్ సివిల్ కోడ్ను అనుసరిస్తుంది. దీని ప్రకారం గోవాలోని అన్ని మతాల ప్రజలు వివాహం, విడాకులు మరియు వారసత్వంపై ఒకే చట్టాలకు లోబడి ఉంటారు. 1961లో గోవా ఒక భూభాగంగా యూనియన్లో చేరిన తర్వాత గోవా డామన్ మరియు డయ్యూ అడ్మినిస్ట్రేషన్ చట్టం 1962 ఆమోదించబడింది. ఇది గోవాకు సివిల్ కోడ్ను వర్తింపజేయడానికి అనుమతిని ఇచ్చింది. యూసీసీ బిల్లు 2024కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. క్వశ్చన్ నంబర్ 2. పీఎం సూరజ్ పోర్టల్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు అన్ని రుణాలు మరియు క్రెడిట్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి ఒక స్టాప్ పాయింట్ను ఏర్పాటు చేయడానికి ఇది ప్రారంభించబడింది. 2. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సరైనవి 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2 2, 4 1 లేదా 2 కాదు. సరైన సమాధానం 1 మాత్రమే. ఎందుకు వార్తలో ఉంది? ది హిందూ అట్టడుగు వర్గాలకు క్రెడిట్ పథకాల కోసం మార్చి 13న వన్ స్టాప్ పోర్టల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. పీఎం సూరజ్ అంటే ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గర్ ఆధారిత్ జన్ కళ్యాణ్. పీఎం సూరజ్ ప్రధాన అంశాలు. పీఎం సూరజ్ పోర్టల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం సూరజ్ పోర్టల్ భారతదేశం అంతటా వెనుకబడిన వర్గాలకు క్రెడిట్ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాతీయ పోర్టల్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు పారిశుద్ధ్య కార్మికులతో సహా అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు తమ వెంచర్లకు ఆర్థిక సహాయం పొందుతారు. అదనంగా పోర్టల్ వ్యాపార అవకాశాలను సులభతరం చేయడం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు దాని విభాగం అమలు చేస్తోంది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. క్వశ్చన్ నంబర్ 3. భారతదేశంలో వార్షిక విద్యాస్థితి నివేదిక అసెర్ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ప్రకటన: అసెర్ వివిధ అంతర్జాతీయ సంస్థల సహకారంతో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది.
రెండు ప్రకటన అసెర్ అనేది భారతదేశంలోని పిల్లలలో విద్య మరియు అభ్యాస ఫలితాలను అంచనా వేసే వార్షిక సర్వే. కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది 1 మాత్రమే, 2 కేవలం 2 మాత్రమే, 3 సరైనది, 4 ఏదీ లేదు. జవాబు 2. వివరణ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అసెర్ ఇటీవల 18వ వార్షిక విద్యాస్థితి నివేదిక అసెర్ 2023 బియాండ్ బేసిక్స్ పేరుతో ఎన్జిఓ ప్రథమ్ విడుదల చేసింది. విద్యార్థులు నిమగ్నమై ఉన్న కార్యకలాపాలు, వారి ప్రాథమిక మరియు అనువర్తిత పఠనం మరియు గణిత సామర్థ్యాలు మరియు డిజిటల్ అవగాహన మరియు నైపుణ్యాలను చర్చిస్తుంది. వార్షిక విద్యాస్థితి నివేదిక 2023 ప్రకారం 14 నుంచి 18 వరకు సంవత్సరాల మధ్య వయస్సు గల 86.8% కంటే ఎక్కువ మంది వ్యక్తులు విద్యాసంస్థల్లో చేరారు. అయితే వారిలో 1/4 మంది తమ ప్రాంతీయ భాషల్లో క్లాస్ 2 మెనస్ స్థాయి పాఠ్యాంశాన్ని స్పష్టంగా చదవలేరు. క్వశ్చన్ నంబర్ 4 రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు లు మరియు మునిసిపల్ బాండ్లు అంటే ఏమిటి? ఎందుకు వార్తలో ఉంది? సమాధానము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఇవి ఆదాయాన్ని ఆర్జించే రియల్ ఎస్టేట్ను కలిగి ఉన్న మరియు నిర్వహించే కంపెనీలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే ఉంటాయి. ఇది డెవలపర్లను మౌలిక సదుపాయాల ఆస్తుల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి అనుమతిస్తుంది. రీట్స్ మరియు ఇన్విట్స్ రెండు పెట్టుబడిదారులకు ప్రత్యక్ష యాజమాన్యం లేకుండా ఈ ఆస్తులలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తాయి. ముని బాండ్లు మునిసిపల్ బాండ్, ముని బాండ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని మునిసిపల్ కార్పొరేషన్లు లేదా సంబంధిత సంస్థలచే జారీ చేయబడిన రుణ భద్రత యొక్క ఒక రూపం. ఎందుకు వార్తలో ఉంది? సందర్భం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు మరియు మునిసిపల్ బాండ్లు పెట్టుబడి ప్రాంతాలకు ఆశాజనకంగా ఉన్నాయని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ACBI) చైర్పర్సన్ మధాబీ పూరి బుచ్ పేర్కొన్నారు. క్వశ్చన్ నంబర్ 5 ద యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి? ఎందుకు వార్తలో ఉంది? సమాధానము ఇది ఐక్యరాజ్యసమితి యొక్క ఒక శాఖ. ఇది ఆకలి నిర్మూలనతో వ్యవహరిస్తుంది మరియు ప్రపంచంలో ఆహార భద్రతను ప్రోత్సహిస్తుంది. ఎందుకు వార్తలో ఉంది? అక్టోబర్ 7 నుండి చెలరేగుతున్న ఇజ్రాయెల్ హమాస్ వివాదం సామూహిక పౌర మరణాలకు కారణమైంది మరియు 2.4 మిలియన్ల జనాభా కలిగిన పాలస్తీనా భూభాగంలో కరువు కాటకాల హెచ్చరికలను రేకెత్తించింది. గాజా స్ట్రిపాకలి ఒక ఆయుధంగా మారిందని EU అగ్రదౌత్యవేత్త జోసెఫ్ బోరెల్ చెప్పడంతో సహాయ ప్రయత్నాలను ప్రారంభించాయి. యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం మొదటి 6 సహాయ ట్రక్కులను అత్యంత దెబ్బతిన్న ఉత్తర గాజాలోకి భద్రతా కంచెలోని గేటు ద్వారా పంపిందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఇది 1961లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) ద్వారా ఇటలీలోని రోమ్లో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. ఇది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్ (UNSDG) లో కూడా సభ్యుడు. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (UNDP) లో భాగము. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. సంస్థ యొక్క పని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. ఇది ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రత మరియు మెరుగైన పోషకాహారాన్ని సాధించడం మరియు 2030 నాటికి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 120 కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో ఆహార సహాయాన్ని అందిస్తుంది మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడానికి మరియు స్థితిస్థాపకతను ఉత్పత్తి చేయడానికి కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తుంది. నిధులు WFP ప్రభుత్వాలు, కార్పొరేట్లు మరియు ప్రైవేట్ దాతల నుండి స్వచ్ఛంద విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఇది 1963 నుండి భారతదేశంలో పనిచేస్తోంది. దీనికి 2020లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. WFP విడుదల చేసిన నివేదిక ఆహార సంక్షోభంపై గ్లోబల్ రిపోర్ట్ ఇది ప్రపంచంలోని తీవ్రమైన ఆకలి స్థాయిని వివరిస్తుంది.
క్వశ్చన్ నంబర్ 6 భారతదేశంలో పాముకాటు నివారణ నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక గూర్చి తెలపండి. వివరణ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఎన్వెనమింగ్ నాప్సే భారతదేశంలో పాముకాటు ఎన్వెనమింగ్ నాప్సే నివారణ నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ప్రారంభించారు. 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో ఎన్ఏపిఎస్సి వన్ హెల్త్ విధానం ద్వారా పాముకాటుల నిర్వహణ, నివారణ, నియంత్రణ కోసం రాష్ట్రాలు వారి సొంత కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి విస్తృత విధాన మార్గాన్ని అందిస్తుంది. మానవ వన్యప్రాణులు గిరిజన జంతు ఆరోగ్య విభాగం కింద వివిధ కార్యకలాపాలు అన్ని స్థాయిలలో సంబంధిత భాగస్వాముల చేత నిర్వహిస్తారు. పాముకాటు సంఘటనల వల్ల ప్రభావితమైన వ్యక్తులు, సంఘాలకు తక్షణ సహాయం, మార్గదర్శకత్వం, సహాయాన్ని అందించే కీలక వనరు అయిన స్నేక్ బైట్ హెల్ప్ లైన్ నంబర్ 15,400 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. నేపథ్యం విషపూరిత పాముకాటు ప్రాణాంతక వ్యాధి. విషపూరితమైన పాముకాటు వైద్య సమస్యలకు దారితీస్తుంది. ఇది సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం లేదా శాశ్వత బలహీనతకు దారితీస్తుంది. సురక్షితమైన, ప్రభావవంతమైన యాంటీవినల్లు అందుబాటులో ఉంచడం, సకాలంలో రవాణా, రిఫరల్కు తక్షణమే లభ్యతతో ఎక్కువ శాతం పాముకాటు విషపూరిత మరణాలు, విపత్తు పరిణామాలను నివారించవచ్చు. భారతదేశంలో సంవత్సరానికి 30 నుంచి 40 వరకు లక్షల పాముకాటు సంఘటనలు జరుగుతున్నాయి. దీని కారణంగా సుమారు 50,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో సగం. దేశాలలో పాముకాటు బాధితుల్లో కొద్దిమంది మాత్రమే క్లినిక్లు మరియు ఆసుపత్రులకు నివేదిస్తున్నారు. 2016 నుంచి 2020 వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్వెస్టిగేషన్ (సిబిహెచ్ఏ) నివేదికల ప్రకారం భారతదేశంలో పాముకాటు కేసుల సగటు ఏడాదికి సుమారు 3 లక్షలు ఉంటున్నాయి. పాముకాటు విషం కారణంగా దాదాపు 2,000 మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 90% పాముకాటులు 4 రకాల పాముల ద్వారా సంభవిస్తున్నాయి. క్వశ్చన్ నంబర్ 7 పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వరద మైదానంలో ఉంది. 2. ఇది ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన 2 కొమ్ముల ఖడ్గమృగాలు గా ప్రసిద్ధి చెందింది. 3. సారూప్య ప్రకృతి దృశ్యం మరియు 2 కొమ్ముల ఖడ్గమృగం యొక్క గణనీయమైన జనాభా కారణంగా దీనిని తరచుగా మినీ కాజిరంగా అని పిలుస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 3 4 ఏదీ లేదు. సరైన సమాధానము 1. వార్తలలో ఎందుకు ఉంది? ది హిందూ పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫికేషన్ను ఉపసంహరించుకునే అస్సాం చర్యను సుప్రీంకోర్టు నిలిపివేసింది. పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది వరద మైదానాల్లో ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఇది 1987లో ప్రకటించబడింది మరియు 38.85 చదరపు కిలోమీటర్లు 15.00 SQ/mi విస్తీర్ణంలో ఉంది. ఇది భారతీయ ఖడ్గమృగం కోసం గడ్డి భూములు మరియు చిత్తడి నేలలను అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన ఒక కొమ్ముగల ఖడ్గమృగాలు గా ప్రసిద్ధి చెందింది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. దాని సారూప్య ప్రకృతి దృశ్యం మరియు కారణంగా దీనిని తరచుగా మినీ కజిరంగా అని పిలుస్తారు. వృక్ష సంపద మరియు ఒక కొమ్ముగల ఖడ్గమృగం యొక్క గణనీయమైన జనాభా. కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు. పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తూ దాదాపు 26 ఏళ్ల నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు మార్చి 13న స్తంభింపజేసింది.
1998లో రాష్ట్ర అటవీ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను అస్సాం కేబినెట్ మార్చి 10న ఉపసంహరించుకుంది. మార్చి 10 నాటి కేబినెట్ నిర్ణయం రెవెన్యూ శాఖను లేదా ముఖ్యమంత్రిని కూడా సంప్రదించకుండా అటవీ శాఖ ఏకపక్షంగా నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొంది. అభయారణ్యంలో దాదాపు 72% తడి సవన్నాతో కప్పబడి ఉంది. ఇది అరుండో డోనాక్స్ మరియు సచ్చరం ఆధిపత్యంలో ఉంది. మిగిలినవి నీటి వనరులను కలిగి ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన పక్షి ప్రాంతం మరియు 2000 కంటే ఎక్కువ వలస పక్షులు మరియు వివిధ సరీసృపాలకు నిలయం. జంతుజాలం చిరుతపులి పిల్లి, చేపలు పట్టే పిల్లి, అడవి పిల్లి, ఫెరల్ బఫెలో, అడవి పందులు, చైనీస్ పాంగోలిన్లు మొదలైనవి. వృక్షజాలం దీని గరిష్టంగా అరుండో డోనాక్స్ మరియు సచ్చరం యొక్క తడి సవన్నా ఉంటుంది. మిగిలిన ప్రాంతం నీటి వనరులతో కప్పబడి ఉంది. భారతీయ ఖడ్గమృగం ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ద్వారా 2018 నాటికి హాని కలిగించేవిగా జాబితా చేయబడింది. సహజ న్యాయం అనేది నిర్ణయాలు న్యాయంగా మరియు సహేతుకంగా ఉండేలా చూడటం. సహజ న్యాయం యొక్క సూత్రాలు అనే పదబంధం అజస్ నేచురల్ అనే రోమన్ లా వ్యక్తీకరణ నుండి వచ్చింది. భారతదేశంలో సహజ న్యాయ సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21లో అందించబడ్డాయి. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం సరైన విధానాన్ని అనుసరించినప్పుడే శాసనసభ లేదా సంబంధిత సంస్థ ద్వారా చట్టబద్ధంగా రూపొందించబడిన చట్టం చెల్లుబాటు అవుతుందని చూపిస్తుంది. క్వశ్చన్ నంబర్ 8 సారాంశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏమిటి? ఏ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రం. ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లో చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం. సి ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా చట్టం యొక్క న్యాయమైన అప్లికేషన్. డి ఈక్వాలిటీ బిఫోర్ లో చట్టం ముందు సమానత్వం సరైన సమాధానం. సి వివరణ. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చట్టబద్ధమైన ప్రక్రియ అనేది చట్టపరమైన సూత్రం. ఇది వ్యక్తుల జీవితాన్ని, స్వేచ్ఛను లేదా ఆస్తిని హరించేటప్పుడు ప్రభుత్వాలు న్యాయమైన మరియు సహేతుకమైన విధానాలను అనుసరించాలని కోరుతుంది. న్యాయమైన మరియు సహేతుకమైన చట్టాలను కూడా ప్రభుత్వాలు ఆమోదించాలి. చట్టబద్ధమైన ప్రక్రియను ఉల్లంఘిస్తే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారం భారత సుప్రీంకోర్టుకు ఉంది. న్యాయస్థానం అన్యాయమైన లేదా అసమంజసమైన చట్టాలను కొట్టివేయగలదని దీని అర్థం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదబంధాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా ప్రస్తావించలేదు. అయితే ఇది ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీని అర్థం ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా వ్యక్తుల జీవితాన్ని, స్వేచ్ఛను లేదా ఆస్తిని హరించడం సాధ్యం కాదు. న్యాయ ప్రక్రియ యొక్క కాన్సెప్ట్ అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోబడింది. సహజ న్యాయం అనేది నిర్ణయాలు న్యాయంగా మరియు సహేతుకంగా ఉండేలా చూడటం. సహజ న్యాయం యొక్క సూత్రాలు అనే పదబంధం అజస్ నేచురల్ అనే రోమన్ లా వ్యక్తీకరణ నుండి వచ్చింది. భారతదేశంలో సహజ న్యాయ సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21లో అందించబడ్డాయి. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం సరైన విధానాన్ని అనుసరించినప్పుడే శాసనసభ లేదా సంబంధిత సంస్థ ద్వారా చట్టబద్ధంగా రూపొందించబడిన చట్టం చెల్లుబాటు అవుతుందని చూపిస్తుంది. ఈ భావన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం భద్రపరచబడింది. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం జపాన్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. చట్టం ముందు సమానత్వం భారతదేశంలోని ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం నిరాకరించకూడదని రాజ్యాంగం చెబుతోంది. వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా చట్టాలు అందరికీ ఒకే పద్ధతిలో వర్తిస్తాయని అర్థం. దీన్నే రూల్ ఆఫ్ లా అంటారు. ఈ భావన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం భద్రపరచబడింది. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం జపాన్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. చట్టం ముందు సమానత్వం భారతదేశంలోని ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం నిరాకరించకూడదని రాజ్యాంగం చెబుతోంది. వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా చట్టాలు అందరికీ ఒకే పద్ధతిలో వర్తిస్తాయని అర్థం.
దీన్నే రూల్ ఆఫ్ లా అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం మరియు చట్టం యొక్క సమానత్వ రక్షణ తెలుపును. క్వశ్చన్ నంబర్ 9 ఋగ్వేద కాలపు మత విశ్వాసాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. 1 గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు. 2 పృథ్వీ దేవతలందరికీ తల్లిగా భావించేవారు. 3 దేవతలకు నివేదనలను తీసుకొని వెళ్లే మధ్యవర్తిగా అగ్నిని పూజించేవారు. 4 గోవుని బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. 1 1 2 మరియు 3 మాత్రమే. 2 2 3 మరియు 4 మాత్రమే. 3 1 3 మరియు 4 మాత్రమే. 4 1 2 మరియు 4 మాత్రమే. జవాబు 3. వివరణ ప్రకటన 1 సరైనది. ఋగ్వేద ఆకాశ దేవత దానిని డ్యూ లేదా దయస్ పేరుతో పూజించారు. గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు. గుడ్. ప్రకటన 2 తప్పు. ఋగ్వేద కాలంలో పృథ్వీ దేవతలందరికీ తల్లిగా భావించేవారు కాదు. అదితి అందరూ దేవతల తల్లి. పృథ్వీ భూమి దేవత. ప్రకటన 3 సరైనది. ఋగ్వేద కాలంలో రెండవ అత్యంత ముఖ్యమైన దేవుడు అగ్ని. అగ్ని దేవత. అగ్నికి మొత్తం 200 కీర్తనలు అంకితం చేయబడ్డాయి. అగ్నిని తమకు మరియు దేవతలకు మధ్యవర్తిగా ప్రజలు విశ్వసించారు. వారు అగ్నికి ఇచ్చిన నైవేద్యాలు దేవతలకు పొగ రూపంలో సంక్రమించాయని వారు నమ్ముతారు. ప్రకటన 4 సరైనది. ఆవును పవిత్రమైనదిగా భావించేవారు మరియు గోవుని బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. క్వశ్చన్ నంబర్ 10 వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు గురించి తెలపండి. వివరాలు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రభుత్వం ద్వారా సామాజిక సాధికారత పథకం. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు వారి కుటుంబాలకు మంచి చేసేలా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా 45 నుంచి 60 వరకు ఏళ్ల మధ్య వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ పేద మహిళలకు స్వావలంబన చేకూరుస్తూ ఏటా 15 రూపాయలు వేల చొప్పున 3 దశల్లో 45,000 ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది మెరుగైన జీవన ప్రమాణాలకు దారితీసే స్థిరమైన ప్రాతిపదికన గృహ స్థాయిలో మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయ ఉత్పత్తి మరియు సంపద సృష్టికి ప్రాప్యతను సృష్టిస్తుంది. అర్హత 1 పౌరసత్వం. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. 2 మొత్తం కుటుంబ ఆదాయం. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 కంటే తక్కువగా ఉండాలి. 3 కుటుంబం మొత్తం భూమి హోల్డింగ్. కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల భూమి ఈ ప్రయోజనం కోసం కలిపి ఉండాలి. 4 ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. 5 4-వీలర్. కుటుంబం 4 చక్రాల వాహనాన్ని కలిగి ఉండకూడదు. టాక్సీలు, ట్రాక్టర్లు మరియు ఆటోలు మినహాయించబడ్డాయి. 6 విద్యుత్ వినియోగం. కుటుంబ నివాస యూనిట్ సొంత అద్దె యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 7 ఆదాయపు పన్ను. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. 8 మునిసిపల్ ఆస్తి. 750 చదరపు అడుగుల కంటే తక్కువ నిర్మాణ ప్రాంతం, నివాస లేదా వాణిజ్య. ఈ ఏడాది కొత్తగా ఆర్థిక సాయం పొందుతున్నవారు 65,618 మంది కాగా 2 దఫాలు తీసుకున్నవారు 1,07,824 మంది ఉన్నారు. మూడో విడతలో 3,21,827 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ,
క్షత్రియ వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద మహిళలకు 629.37 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని మార్చి 14 నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూపాయలు 1,876.97 కోట్లు. Thank you for watching this video. Please subscribe my YouTube channel. Name is @Naresh Academy 5509. Thank you for watching this video. Please subscribe my YouTube channel. Name @Naresh Academy 5509.